హలో ఆల్, దిస్ ఇస్ శ్రీహరి. ఈ కోడ్ క్లౌడ్ ప్రోగ్రామ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. యాజ్ పార్ట్ ఆఫ్ ది సిరీస్ ఈరోజు మనం ఏడబ్ల్యూఎస్లో మన డే 3 టాస్క్. యాక్చువల్లీ నేను డే 1 అండ్ డే 2 టాస్క్లు వితౌట్ వీడియోస్తో నేను కంప్లీట్ చేశా. ఈ డే 1 అండ్ డే 2 టాస్క్లు కూడా ఈ డే 3 వీడియోలో ఐ విల్ కవర్ హియర్. మన టాస్క్ ఏమిటంటే డే 1 క్రియేట్ ద కీ పేర్స్. విల్ షో యూ హౌ టు క్రియేట్ ద కీ పేర్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్. దెన్ సెకండ్ క్రియేట్ ద సెక్యూరిటీ గ్రూప్స్. ఇది కూడా నేను చూపిస్తాను. సో ఈరోజు మన మెయిన్ టాస్క్ ఏంటంటే టు క్రియేట్ ద సబ్నెట్స్ ఇన్ ఏడబ్ల్యూఎస్. సో ఈరోజు వీడియోలో నేను ఈ 3 కాన్సెప్ట్స్ మీకు చూపిస్తాను. క్రియేట్ ద సబ్నెట్స్, క్రియేట్ ద సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ క్రియేట్ ద కీ పేర్స్. ఇఫ్ యూ ఆర్ విజిటింగ్ ఫస్ట్ టైం మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గైస్. ఇక్కడ మనం థియరీ మాట్లాడడం. ఫస్ట్ మనం ఇక్కడ కంప్లీట్ హ్యాండ్స్ ఆన్ చేస్తాం. ఎండ్ టు ఎండ్ ఎలా చేయాలి అనేది హ్యాండ్స్ ఆన్ టాస్క్ ద్వారా చేస్తాం. సో నెక్స్ట్ ఈ టాస్క్లు కంప్లీట్ అయినాక వీ విల్ డిస్కస్ ద థియరీ పార్ట్. వాట్ ఈస్ ద సబ్నెట్ అంటే ఏమిటి, సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంటి, కీ పేర్ అంటే ఏమిటి, ఇది కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, ఫర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ స్టార్ట్. ఇక్కడ మనకు ఈ కోడ్ క్లౌడ్ మనకు ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఓన్లీ వన్ ఓవరాల్ సెషన్. ఓకే, క్లిక్ ఆన్ ఎండ్. నాది అజూర్ ఎన్విరాన్మెంట్ కూడా ఇక్కడ ఓపెన్ అయింది. సో దాన్ని నేను ఎండ్ చేసి ఇప్పుడు నా ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు లాగిన్ చేస్తాను. ఇది లాగిన్ కావడానికి మినిమం ఒక 2 to 3 minutes పడుతుంది. సమ్ టైమ్స్ 5 minutes కూడా పడుతుంది, బేస్డ్ ఆన్ మీ ఇంటర్నెట్ స్పీడ్ గైస్. డోంట్ క్లోజ్. ఓకే, వన్స్ ఈ పేజ్ లోడ్ అయినాక ఐ విల్ కంటిన్యూ ది సెషన్. ఇక్కడ నా టాస్క్ ఏమిటంటే ఏ డెవలప్స్ టీమ్ ఈస్ strategizing the migration of partition of their infrastructure to the AWS cloud. Okay, the scale of this understanding, they have opted to approach the migration in incremental steps rather than a single massive transaction. So మన టాస్క్ ఏమిటంటే to create the subnet named Xfusion subnet under the default VPC. Okay, for that మనం click on console this URL. ఇది మనకు ఒక ఏడబ్ల్యూఎస్ కన్సోల్కి వెళ్తుంది. సో మనకు వీళ్ళు ఇక్కడ టెంపరీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిండ్రు. దిస్ ఇస్ ద యూజర్ నేమ్, దెన్ దిస్ ఇస్ ద పాస్వర్డ్, దెన్ క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఇది నా ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి మనం ఇప్పుడు లాగిన్ అయినాం. సో మన టాస్క్ ఏమిటి అంటే we need to create the subnet. ఇక్కడ క్రియేట్ చేయాలి. క్రియేట్ వన్ సబ్నెట్ నేమ్డ్ Xfusion subnet అండర్ ది డిఫాల్ట్ VPC. సో మన లొకేషన్ ఏముండాలి, ఈస్ట్ US1 రీజన్ ఉండాలి. సో ఎక్కడ ఉన్నాం, ఈస్ట్ US1లోనే ఉన్నాం. ఓకే ఫైన్. దెన్ VPC క్లిక్ ఆన్ సబ్నెట్స్. ఈ సబ్నెట్ నేమ్ ఏమన్నా Xfusion సబ్నెట్. ఇది లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనం క్లిక్ ఆన్ క్రియేట్ సబ్నెట్ చూస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ సబ్నెట్స్ ఉన్నాయి. ఈ మొత్తం డిఫాల్ట్ సబ్నెట్స్. ఓకే, సో వీ నీడ్ టు క్రియేట్ ద న్యూ సబ్నెట్ విత్ నేమ్ ద Xfusion సబ్నెట్. సో క్లిక్ ఆన్ సబ్నెట్ VPC. ఏమిటి, డిఫాల్ట్ VPC అని చెప్పారు కదా మనకు. సో క్రియేట్ ద వన్ సబ్నెట్ అంటే డిఫాల్ట్ VPC. మన డిఫాల్ట్ VPC ఇక్కడ దిస్ ఈజ్ ద డిఫాల్ట్ VPC. ఈ డిఫాల్ట్ VPC IP ఏమిటంటే 172.31.0.0./16. సో సబ్నెట్ నేమ్ Xfusion subnet. Copy this, then paste it. దెన్ అవైలబిలిటీ జోన్, ఇది వాళ్ళు మనకు ఏమీ మేము మెన్షన్ చేయలేదు, జస్ట్ ఒక సబ్నెట్ క్రియేట్ చేయండి అని చెప్పిండు. సో ఈ అవైలబిలిటీ జోన్ ఏమిటి అంటే ఈ మన సబ్నెట్ ఎన్ని జోన్లలో మనకు అవైలబిలిటీలో ఉండాలి. ఎందుకంటే మనకు ఒకటి క్లోజ్ అయినా ఒకటి స్టాప్ అయినా వేరే జోన్ నుంచి మనకు
మన వెబ్సైట్కు ట్రాఫిక్ వెళ్ళడానికి. సో దిస్ ఈస్ ద IPv4 IP. దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ సబ్నెట్. ఇక్కడ ఒక CIDR IP మస్ట్ బి వ్యాలిడ్. ఓకే, ఇక్కడ వాళ్ళు ఏం చెప్పలేదు కదా మనకి ఇక్కడ. ఓకే ఫైన్, I am going to given one IP here, 172.31.0.0/24, or else you can get just 20. Existing subnet is 20. Then click on subnet. Click on create subnet. Getting same error. We need to change this subnet 31.16.0. We can create this subnet. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్నెట్ ఓవర్లాప్ విత్ దిస్ ఎగ్జిస్టింగ్ ఐపీస్. గైస్ ఇప్పుడు మన ఎర్రర్ పోయింది, ఎందుకంటే మనం ఇందాక ఈ అవైలబిలిటీ జోన్స్ సెలెక్ట్ చేయలేదు. సో మనం ఇక్కడ నో ప్రిఫర్ పెట్టినాం. సో మనం ఇక్కడ ఏదో ఒక అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేస్తే బేస్డ్ ఆన్ దట్ అవైలబిలిటీ జోన్ ఇట్ విల్ select the one IP. Then click on create subnet. Must be valid IPCIDR. Okay, 172.31. I can 16.0/20. స్టిల్ సేమ్ వస్తుంది, ఎందుకు? ఓవర్లాప్. CIDR overlap with the existing IP. సో ఇక్కడ నేను గివెన్ 172.31.240.0/24 ఇది మనకు వర్క్ అయింది కదా. నేను క్లిక్ అని క్రియేట్ సబ్నెట్. ఇది మనకు ఎందుకు వర్క్ అయింది అంటే మనకు ఇక్కడ VPC క్రియేట్ అయింది. ప్రీవియస్గా మనకు ఎర్రర్ వచ్చింది కదా, ఎందుకు అనేది విల్ షో యూ అగైన్. సో మన సబ్నెట్ నేమ్ ఏంటి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ వన్స్ అగైన్ ఇప్పుడు. సో ఇది మన సబ్నెట్ నేమ్, మన డిఫాల్ట్ VPC. ఇప్పుడు ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి, ఒక సబ్నెట్ CIDR బ్లాక్ ఇవ్వాలి. ఇక్కడ మనం ఏమి ఇచ్చినా మనకి ఇక్కడ 172.31.0/3/4.4/16 ఎర్ర మనకి అన్ని ఇక్కడ ఓవర్లాప్ వస్తుంటాయి. సో మనకి ఇక్కడ ఏం వర్క్ అయింది, IP 240.0/24. ఇది ఎందుకు ఎర్రర్ రావట్లేదు అంటే మన మెయిన్ VPC ఏమిటి ఇక్కడ 172.31.0.0/16. అంటే ఇక్కడ మనకు AWSలో ఆల్మోస్ట్ 172.31.0.0. నుంచి 172.31.225 వరకు మనకు అన్ని IPs మనకి ఇక్కడ ఏది ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ 31.0.0/24 ఇస్తే మనకు ఆల్రెడీ ఓవర్లాప్ ఎందుకు వస్తుంది, ఇది ఆల్రెడీ ఇన్సైడ్ ద VPCలో ఉంది, ఉండడం వల్ల మనకు ఎర్రర్ వచ్చింది. సో అదే కానీ మనం 30.240.0/24 ఇస్తే ఇది మనకు మన IPలో లేదు, ఈ సబ్నెట్లో లేదు. సో మనకి ఇది అలో అయింది. సో దట్స్ ఇట్. సో మనకి ఇక్కడ VPC మన డిఫాల్ట్ VPC అనేది క్రియేట్ అయిపోయింది. దట్స్ ఇట్. ఓకే, మనకి క్రియేట్ అయిపోయింది. సో దీంట్లో మనకి ఇంకా Day 2 టాస్క్ అండ్ Day 3 టాస్క్లు ఉన్నాయి కదా, అవి మనం కంప్లీట్ చేయలేదు కదా, నేను ఇప్పుడు చూపిస్తాను. సో కోడ్ క్లోజ్, క్లిక్ ఆన్ స్టార్ట్. AWS మనకు Day 1 నేమ్ టు క్రియేట్ ద కీ పేర్.
సో అప్పుడు మనకు ఫస్ట్ మన ఏడబ్ల్యూఎస్ కన్సోల్లోకి వచ్చేసి క్లిక్ ఆన్ కీ పేర్, సెర్చ్లో కీ పేర్, కీ పేర్స్, సెలెక్ట్ దట్ కీ పేర్స్. ఇక్కడ క్లిక్ ఆన్ కీ పేర్, క్రియేట్ కీ పేర్, సెలెక్ట్ ఎనీ కీ పేర్ RSA, select RSA, then PEM, then click on create key pair. మన కీ పేర్ కూడా క్రియేట్ చేస్తాం. సో ఇది నేను నా లోకల్లో సేవ్ చేస్తుంటా. సో నా డే 1 టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. నా డే 1 టాస్క్ ఏంటి, టు క్రియేట్ ద కీ పేర్. దెన్ డే 2 టాస్క్ ఏంటంటే టు క్రియేట్ ద సెక్యూరిటీ గ్రూప్ ఇన్ డిఫాల్ట్ VPC. దానికి ఫస్ట్ సెర్చ్లోకి వచ్చి గో టు ద సెక్యూరిటీ గ్రూప్స్, సెక్యూరిటీ groups, click on security groups, the error. ఇప్పుడు మనం సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ చేద్దాం ఒకటి. ఇన్ దీస్ సెక్యూరిటీ గ్రూప్స్ click on the create security group. You can give any one name about it. My security group, my SG group, description, anything. Then VPC, default VPC. ఇక్కడ మనం ఏమైనా ఇన్బౌండ్ రూల్స్ యాడ్ చేయాలి అంటే మనం యాడ్ చేద్దాం. సో యాడ్ ఇన్బౌండ్ రూల్, నేను ఇక్కడ పోర్ట్ 22 యాడ్ చేస్తాను. సో SSH 22, నేను IP వచ్చేసి 0000 ఇస్తాను. సో ఇంకొకటి నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి కస్టమ్ TPC నేను 80 ఇస్తాను. ఇది HTTP or else select HTTP. Where is this HTTP? మనకు డిఫాల్ట్ పోర్ట్ నెంబర్. ఇలా మనం ఎన్ని ఇన్బౌండ్ రూల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదా నేను ఆల్ ట్రాఫిక్ అలో చేద్దాం అనుకుంటాను. సో ఆల్ ట్రాఫిక్, ఆల్ CIDR block 000. Then we click on the create security group. Allow the creating security groups. Then click on create security group. సో మనకి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఈ వీడియోలో మనం ఏం చేసాం, 3 టాస్కులు కంప్లీట్ చేసాం. ఏమిటి, ఒకటి మనం కీ పేర్ క్రియేట్ చేసాం ఇన్ AWSలో. రెండోది మనం సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేసాం. ఓకే, అండ్ లాస్ట్ వన్ ఏమిటి, దిస్ ఈజ్ మై సెక్యూరిటీ గ్రూప్, మై SG గ్రూప్. అండ్ మనం ఒక డిఫాల్ట్ సబ్నెట్లో మన డిఫాల్ట్ VPCలో మనం ఒక సబ్నెట్ కూడా క్రియేట్ చేసినాం. సో ఈ మన డే 1, డే 2, డే 3 టాస్క్, ఈ 3 టాస్క్లు మనం కంప్లీట్ చేసాం కదా. రేపు డే 4 టాస్క్ నేను అప్లోడ్ చేస్తా. ఫర్ దట్ వీడియో మనకు డే 4 టాస్క్ ఏముంది, అలకేట్ ద ఎలాస్టిక్ IP. డే 5 క్రియేట్ ద GP3 వాల్యూమ్స్. ఈ టాస్క్లు మొత్తం మనం డే బై డే మనం కంప్లీట్ చేస్తాం. If you found interesting this videos, please like and subscribe for more videos guys. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తాను. సో సబ్మిట్ చేస్తాను అండ్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్. చూద్దాం, చెక్ ఈస్ కంప్లీటెడ్ అంటే మనం చేసిన టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ ఛాలెంజ్. రిజల్ట్స్ హ్యావ్ బిన్ సేవ్డ్ ఇన్ దిస్ రెఫరెన్స్ ID. ఈ ఐడి ఏంటంటే నా కోడ్ క్లౌడ్ రెఫరెన్స్ ID. ఓకే, నో ఇష్యూస్, సబ్మిట్. మన ఏది ఇక్కడ మనకు నా డే 1, డే 2, డే 3 అన్ని టాస్కులు కంప్లీట్ అయిపోయినాయి. For more videos, please like and subscribe for my channel guys, and click on the bell icon also. Thank you for your support.